ఇప్పుడు డాడీ తీసుకెళ్ళలేదని నువ్వు ఫుడ్ తినట్లేదా? చిక్కి తీసుకెళ్ళిందిగా, ఏమైంది? ఎవరు తీసకపోతే మళ్ళీ ఇప్పుడు డాడీ తీసుకెళ్ళిందాక తినవా నువ్వు? ఇంకా తినవా? ఎవరు తీసుకెళ్తే ఏమైంది రజాకు? వెళ్ళొచ్చావుగా, తినకుండా నిరాహార దీక్ష చేస్తావా? బయట మంచు పడుతుందమ్మా, ఈ పూటకు చిక్కి తీసుకెళ్ళిందిగా, ఇంకా చాలులే. తిను త్వరగా. తిను త్వరగా, తిను, తినే త్వరగా తిను. సాయంత్రం బయటికి వెళ్ళాలి, తిను. సాయంత్రం వెళ్దాం బయటికి, తిను. నేను తిను, తిను, వస్తున్నాను, తిను, నేను వస్తున్నాను, తిను. తినమ్మా, మెడిసిన్ వేసుకోవాలిగా, తిను. సాయంత్రం చాలాసేపు తీసుకెళ్తారంటలే. తినవా? సాయంత్రం మంచు పడదు కదా, అప్పుడు వెళ్దాంలే, తిను. మంచులో తడవద్దు అన్నాడా డాక్టరు? ఏంటి ఇప్పుడు మంచు పడట్లేదని చూస్తున్నావా? ఇక అన్నీ తెలుసు రజాకు. ఇది నిరాహార దీక్ష మొదలెట్టింది. ఇంత మొండోడు ఏంటి రజాకు? అసలు నువ్వు చెప్పింది చెయ్యాలంటావు, మేము చెప్పింది వినవు. బయట గేట్లో కూర్చొని ధర్నా చేస్తుంది చూడు. ఇది పోయిన జన్మలో ధర్నాలు నిరాహార దీక్షలు బాగా చేసి ఉంటుంది. ఈ జన్మలో ఇంకా బుద్ధులు పోలేదు దీనికి. అది చూడు ఎలా కూర్చుందో రోడ్లో. అప్పటికి చెప్పాను, మమ్మీ మనం తీసుకెళ్ళినా దానికి సాటిస్ఫాక్షన్ ఉండదే అని. నువ్వెక్కడేంటో డాడీయే తీసుకెళ్ళాలి దాన్ని. ఇప్పుడు మళ్ళీ డాడీ తీసుకెళ్ళాలి దాన్ని. అసలే మంచు పడుతుంది బయట. దానికి డాడీతో తిరిగితేనే హ్యాపీగా ఉంటుంది మమ్మ. మనకెందుకు చెప్పు? ఓ వెళ్ళావు నువ్వు, నేను తిప్పుకొస్తానని. ఇప్పుడు అయినా మనకెందుకు చెప్పు? డాడీ అని అది వెళ్ళి తిరిగి వస్తారుగా.